విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్ర గణనీయమైన వృద్ధి సాధించింది. ఏపీ జెన్కో, ఏపీపీడీసీఎల్ సంయుక్తంగా 2025 ఆగస్టు నాటికి 16,000 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి చేశాయి. ఈ విషయాన్ని అధికారులు, ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఇది గత ఏడాదిలో పోలిస్తే 20.3% అధికమని పేర్కొన్నారు. మంగళవారం సచివాలయంలో ఏపీ జెన్కో అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగానికి తగినట్లుగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని, గతంతో పోలిస్తే రోజువారీ విద్యుత్ కొనుగోళ్లు తగ్గాయని అధికారులు మంత్రికి వివరించారు. జల, సోలార్ విద్యుత్ ఉత్పత్తితో కూడా గత ఏడాది కన్నా వృద్ధి సాధించినట్లు చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్, ఆగస్టు మధ్య 2,270 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగా, గత ఏడాది ఇదే కాలానికి 1,652 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉత్పత్తి అయ్యాయన్నారు. రికార్డు స్థాయి విద్యుత్ ఉత్పత్తి చేయడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. గత 2 దశాబ్దాల్లో తొలిసారి శ్రీశైలం హైడల్ పవర్ స్టేషన్ 1000 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని చేయడంపై అధికారులను అభినందించారు.